హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి సిసిర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి మామిడికాయ తురుము పచ్చడి లేదా మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అనమాట. సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఒక చిన్న సైజ్ మామిడికాయ, అంటే చిన్నదంటే ఒక కైండ్ ఆఫ్ మీడియం సైజ్ మామిడికాయ, దీనికి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, ఒక చిటికెడు ఆవాలు, చిటికెడు మెంతులు, చిటికెడు జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు తాలింపులోకి కావాల్సినవి ఏంటో చూద్దాం. తాలింపుకి కొన్ని కరివేపాకు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, అలాగే నేను ఇంగువ, పసుపు ఇవి కూడా యూస్ చేస్తాను. అవి మీకు వేస్తున్నప్పుడు చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు తాలింపు వేసుకునే ప్యానే పెట్టుకుని అందుట్లో మెంతులు మాత్రం కొంచెం లైట్గా మనం హీట్ చేసుకోవాలి. సో అప్పుడు ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ బాగా వస్తుంది. సో హీట్ అయిపోయాక మనం రోల్లో వేసుకుని కొంచెం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి, మనకి ఎంత వీలైతే అంత ఫైన్గా వచ్చేలాగా. సో ఇవి అయిపోయాక ఇప్పుడు ఆవాలు వేసుకుని ఆవాలను కూడా మనం మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. సో మీకు అంటే రోల్ లేకపోతే మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా దగ్గర రోల్ ఉంది కాబట్టి నేను రోల్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుని బాగా ఫైన్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు, తర్వాత మనకి ఈ పచ్చడికి కావాల్సినంత కారం ఇందులోనే వేసేసుకుని, ఎప్పుడైనా మనం కారం వెల్లుల్లిపాయలు కలిపి కొంచెం మిక్స్ చేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసుకుని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకుని మామిడికాయని బాగా పీల్ చేసేసుకుని, కొంతమంది పీల్ చేయకుండా కూడా యూస్ చేస్తారు, నాకు పీల్ చేసిందే మంచిగా అనిపిస్తుంది. చేసుకుని సన్నగా కోసుకోవాలి. ఎంత సన్నగా మీకు వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు మీరు. సో నేను ఈ వేలో కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఇలా వచ్చినాయి ముక్కలు. ఇవన్నిటిని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని కొంచెం మాత్రం లైక్ ఒక 1 స్పూన్ కానీ ఒక ఆరెల్స్ ఒక గుప్పుడు కానీ అందుట్లో వేసుకుని మన ఊరికే ఒక 4-5 సార్లు దంచుకుంటే ఆ మామిడికాయల్లో ఉన్న పులుపు కూడా ఆ ఉప్పు కారాలకి పట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట మనకి పికిల్లో అనమాట. సో అలా దంచేసుకుని ఇంకా ఇదంతా తీసుకుని మనం మామిడికాయ ఆ చిన్న ముక్కల్లో కలిపేసుకోవడమే. సో మీరు కొంచెం కలుపుకోవడం మాత్రం బాగా కలుపుకోవాలి, బికాజ్ మీకు చూడ్డానికి ఇది సరిపోదేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ మీకు మొత్తం కలిపేసుకుని తాలింపు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఇదంతా వేసేసుకుని నీట్గా చాలాసార్లు కలిపేసుకుంటే ముక్కకి మొత్తం ఆ ఉప్పు కారాలు అన్నీ పడతాయి. ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, నేను కొంచెం నూనె తీసుకున్నాను. అలాగే ఇది హీట్ అయ్యాక కొంచెం లైట్గా హీట్ అయ్యాక మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న తాలింపు దినుసులన్నీ వేసేసుకోవచ్చు అనమాట. పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఒక 2 వెల్లుల్లిపాయలు, పసుపు, అలాగే కొంచెం ఇంగువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మీ ఆప్షనల్, మీ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసాను, మీ ఇష్టం అనమాట. మీరు ఏం వేసుకున్నా ఓన్లీ పచ్చెనగపప్పే వేసుకోవచ్చు, ఆరెల్స్ ఓన్లీ ఆయిల్ కాసుకుని కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తాలింపు కూడా ఇందులో వేసేసుకుని హీట్లుగా ఉన్నప్పుడే మీరు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఉప్పు కారం చూసుకున్నారనుకోండి, ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకుని మళ్ళీ మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. సో చూడండి మీకు ఇందాకడికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చిందా, నేను ఇంకేమీ ఎక్స్ట్రా వేయలేదు, అంతే యూస్ చేశాను. పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. మీరు అలాగే ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి సిసిర్.